గత 5 సంవత్సరాలు మనందరి కష్ట సుఖాల్లో భాగం పంచుకున్నటువంటి కార్యకర్తల కష్ట సుఖాల్లో భాగం పంచుకొని కార్యకర్తలకు నేనున్నానటువంటి హామీ ఇస్తూ మరోసారి ఈ రోజు మనందరి మద్దతుతోని నామినేషన్ చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, గౌరవ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యురాలు మేడం అన్నపూర్ణమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ఈ రోజు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈ దేశ భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ దేశం బాగుండాలన్నా, మన భావితరాలు బాగుండాలన్నా, ఈ దేశం సురక్షితంగా ఉండాలన్నా, ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా, మనమందరం క్షేమంగా ఉండాలన్నా, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశం ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది, ఈ రోజు దేశంలో జరిగిన అభివృద్ధిని ప్రజలందరూ స్వాగతిస్తా ఉన్నారు. మొదటిసారి 2014లో మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి అవకాశం ఇచ్చారు, మళ్ళీ మూడోసారి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా మొదటిసారి గెలిపించిన తర్వాత అరవింద్ గారు ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేసిందో చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి వారిని మళ్ళోసారి మీ అందరు కూడా ఆశీర్వదించి మీ అందరి భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.